దేవుని పరిశుద్ధ దివ్యనామానికి వందనాలు. దేవుని వాక్యం ఇలా ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తానని. మనం దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మనుషులు చాలా వరకు తమ్ము తాము పొగుడుకునేటువంటి వాళ్ళే కనబడుతూ ఉన్నారు. ఘనత దేవుడు ఇవ్వాలి. ఘనత దేవుడు అంటాడు, నేను ఒకరిని హెచ్చిస్తాను, ఒకరిని తగ్గిస్తాను. హెచ్చించాలన్న ప్రభువే, తగ్గించాలన్న ప్రభువే. దేవుడు మనల్ని గణపరచాలంటే మనం దేవుని గణపరిచేటువంటి స్థితిలో మనం ఉండాలి. ప్రతి విషయంలో దేవుని మనం గణపరచాలి. మన మాట చేత, మన క్రియల చేత, మన ప్రవర్తన చేత పరిశుద్ధత కలిగి, వాక్యానుసారమైన జీవితం కలిగి మనం దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన వాక్యానుసారంగా మనం జీవిస్తూ ప్రభువుని గణపరచాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తానని. గణపరచడం అంటే మనం చూస్తాం, మనుషులు ఎప్పుడూ ఒకటే ఆలోచన చేస్తూ ఉంటారు. మనుషులు ఘనతను ఆశిస్తూ ఉంటారు. మనుషులు ఇహ సంబంధమైన పొగడ్తలు ఆశిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో, ధన ఘనతలు ఆయన దగ్గర ఉన్నాయి. అబ్రహాంతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో, నీ నామాన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. నువ్వు నా మాట వింటే. మాట గణపరచడం అంటే ఒబే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాటకు విధేయత కలిగి ఉండడం, దేవుని మాటకు లోబడడం, దేవుని మాట ప్రకారంగా మనం జీవించడం. దేవుని మాటకి విధేయత కలిగి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, ఎప్పుడైతే జీవిస్తామో, తప్పకుండా నిశ్చయముగా దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఈ మాటలు విన్న మీరు దేవుని గణపరిచేటట్టుగా మన మాట, మన ప్రవర్తన, మన జీవన విధానం ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా దీవించునుగాక.